తెలంగాణలోని పవిత్రమైన క్షేత్రం. భక్తుల కోరికలు తీర్చే దేవుడు, శివుడు స్వయంగా స్థిరపడ్డ ప్రదేశం. అదే వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు యోగులు, ఋషులు తపస్సు చేసిన పవిత్ర భూమి. ప్రకృతి మధ్యలో నదులు, చెట్లు, పర్వతాల మధ్య ఈ స్థలం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉండేది. ఒకరోజు అక్కడ తపస్సు చేస్తున్న మహర్షులు ఒక దివ్య ప్రకాశాన్ని గమనించారు. ఆ ప్రకాశం ఒక లింగరూపంలో వెలిగింది. అదే తరువాత రాజరాజేశ్వరస్వామిగా ప్రసిద్ధి చెందింది. మహర్షులు ఆ లింగాన్ని భక్తితో పూజించడం ప్రారంభించారు. ప్రతిరోజు అభిషేకాలు, ఆరాధనలు కొనసాగాయి. వారి భక్తికి సంతోషించిన పరమశివుడు ఒకరోజు ఆ లింగంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక నుండి ఈ స్థలం నా నిలయంగా ఉంటుంది. ఇక్కడ భక్తితో నన్ను పూజించేవారి కోరికలు నెరవేరుతాయి. ఆ క్షణం నుండి వేములవాడ ఒక మహిమాన్విత క్షేత్రంగా మారింది. కాలం గడిచే కొద్దీ ఈ పవిత్ర స్థలాన్ని వేములవాడ చాళుక్యరాజులు గుర్తించారు. వారిలో ఒక ప్రముఖ రాజు రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని ఘనంగా నిర్మించి అభివృద్ధి చేశాడు. ఆయన శివుడికి రాజరాజేశ్వర అనే మహిమాన్వితమైన పేరిచ్చాడు. ఆయన భక్తి, సేవల వలన ఈ ఆలయం దేశమంతటా ఖ్యాతిని పొందింది. వేములవాడలో ఒక ప్రత్యేక సంప్రదాయముంది. దానిని కోడెమొక్కు అంటారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోడెను దేవుడికి అర్పిస్తారు. మరియు కోరిక నెరవేరిన తరువాత మళ్లీ వచ్చి తమ మొక్కు తీర్చుకుంటారు. ఇది భక్తి, నమ్మకం మరియు కృతజ్ఞతకు ప్రతీక. ఆలయం దగ్గర ఉన్న పవిత్ర ధర్మగుండం. ఈ గుండంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ముందుగా ఇక్కడ స్నానం చేసి తర్వాత స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హిందువులతో పాటు ముస్లింలు కూడా భక్తితో వస్తారు. ఆలయ సమీపంలోనే ఒక దర్గా ఉంది. అక్కడ కూడా భక్తులు ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ మతాల మధ్య భేదం లేదు. ఈ క్షేత్రం సమానత్వానికి, భక్తి ఏకత్వానికి ఒక జీవంత ఉదాహరణ. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దక్షిణకాశీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ స్వామిని దర్శించిన వారికి కాశీ దర్శనం చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు ఎన్నో కోరికలతో ఇక్కడికి వస్తారు. ఆరోగ్యం కోసం, వివాహం కోసం, సంతానం కోసం, విజయం కోసం. ఏ కోరికతో వచ్చినా భక్తితో ప్రార్థిస్తే ఫలితం తప్పకుండా లభిస్తుందని విశ్వాసం. ఈ రోజుల్లో కూడా వేములవాడ ఆలయం లక్షలాది భక్తులతో కళకళలాడుతోంది. ప్రత్యేకంగా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ ఉత్సవాలు జరుగుతాయి. భక్తుల నమ్మకం, శివుడి కృప, శతాబ్దాల చరిత్ర ఇవన్నీ కలిసే ఈ క్షేత్రాన్ని అపారమైన పవిత్రతతో నింపుతున్నాయి. భక్తి ఉన్న చోట దేవుడు ఉంటాడు అంటారు. వేములవాడలో ఆ మాట నిజమవుతుంది. ఒక చిన్న లింగంగా ప్రారంభమైన ఈ క్షేత్రం ఈరోజు లక్షలాది భక్తుల ఆశల నిలయంగా నిలిచింది. శివుడి కృప ఇక్కడ ఎప్పటికీ ప్రసరిస్తూనే ఉంటుంది.